హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అక్కడ కూడా మన డామినేషనే అంటావా? అదర్స్ లో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిజమండి బాబు, బాలీవుడ్ లోనూ మన జెండా ఎగురుతుంది. పాన్ ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయ్యాక నార్త్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు మన హీరోలు. అదేలాగో ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేయండి, తెలుస్తుంది. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలయ్యాక బాలీవుడ్ హీరోలకు తెలియని వణుకు మొదలైపోయింది. వాళ్ల స్థానాన్ని మన హీరోలు కబ్జా చేస్తున్నారనే విషయం వాళ్ళకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలీవుడ్ బడా దర్శకులు కూడా మన హీరోలే కావాలంటున్నారు. మన వాళ్లతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ నార్త్ వర్కౌట్ అయ్యేలా పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమా చెయ్యాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలను మించిన ఆప్షన్ మరోటి బాలీవుడ్ దర్శకులకు కనిపించడం లేదు. అందుకే ఆదిపురుష్ ఏరి కోరి ప్రభాస్తో చేశారు ఓం రావుత్. ఇక ఇప్పుడు నార్త్ లో ఉన్న స్టార్స్ అందరినీ కాదని వార్ 2 కోసం హృతిక్ రోషన్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారు అయన్ ముఖర్జీ. ప్రభాస్ కోసమైతే క్యూ కడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. ఆయన డేట్స్ ఇస్తే చాలు అనుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పూర్తి చేస్తే ముంబైకి కిడ్నాప్ చేసేలా ఉన్నారు అక్కడి నిర్మాతలు. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు. ఈయన కోసం ఏకంగా సంజయ్ లీలా బన్సాలి కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 11వ శతాబ్దపు రాజు సుహేల్ దేవ్ బయోపిక్ ను చరణ్ తో బన్సాలి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ సినిమాలు చేయడంలో బన్సాలికి తిరుగులేదు. చరణ్ తోనూ ఇలాంటి భారీ పీరియాడిక్ మూవీనే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. 10 ఏళ్ల కిందే జంజీర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ RRR తో మార్కెట్ పెంచుకున్నారు. మొత్తానికి మన హీరోల పుణ్యమా అని బాలీవుడ్ బడా స్టార్స్ కు నిద్ర కరువైపోతుంది. కల్కి కోసం ప్రభాస్ తన సొంత ప్లానింగ్స్ కూడా మార్చుకుంటున్నారా? ముందనుకున్న ట్రిప్ ని కూడా పక్కన పెట్టి మరీ షూటింగ్ వచ్చేస్తున్నారా? ఉన్నట్టుండి ప్రభాస్ ఇలా మనసు మార్చుకోవడం వెనక మతలబేంటి? ఎందుకు స్కెడ్యూల్స్ లో ఈ సడన్ చేంజెస్ వస్తున్నాయి? ప్రాజెక్ట్ కి అనుకున్న టైంకి వస్తుందా, లేదంటే ఏవైనా మార్పులున్నాయా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనేది మహేష్ బాబు డైలాగ్. కానీ ఇప్పుడు ప్రభాస్ కు బాగా సూట్ అవుతుంది. పాపం ఇప్పటికీ ఈయన సినిమాలు ఒక్కటి కూడా చెప్పిన టైంకు రావట్లేదని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే దీనిపైన ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ చేశారు రెబల్ స్టార్. మాటిస్తే తప్పేదేలే అన్నట్లు తన సినిమాల కోసం కష్టపడుతున్నారు. నిజానికి ప్రభాస్ షెడ్యూల్ ఫిబ్రవరిలో వేరుగా ఉంది. ఈయన 40 రోజుల పాటు యూరోప్ ట్రిప్ వెళ్లాల్సి ఉంది. సర్జరీ కోసం మరోసారి ఆయన ఫారెన్ వెళ్తున్నారంటూ నిన్న మొన్నటి వరకు కూడా ఇండస్ట్రీలో వార్తలు బాగానే వినిపించాయి. అయితే కల్కిని అనుకున్న తేదీకి తెచ్చేందుకు తన షెడ్యూల్లో మార్పులు చేసుకున్నారు ప్రభాస్. కల్కి భారీ సినిమా. అందులో ప్రభాస్ ఒక్కడే కాదు, కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు. వాళ్ళందరి డేట్స్ కూడా ఒకేసారి దొరకడం కష్టం. అందుకే ఫిబ్రవరి 16 నుంచి అందరి కాంబోలో వచ్చే సీన్స్ ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్. మే 9న ఎట్టి పరిస్థితుల్లోనూ కల్కి 2898 విడుదల చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. అందుకే దీనికి తగ్గట్లుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు డార్లింగ్. మార్చిలోపే కల్కి సినిమా పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్. ఆ తర్వాతే యూరోప్ ట్రిప్ అయినా ఇంకే ట్రిప్ అయినా అనేది మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు, కల్కి ప్రమోషన్ కోసం 4 రోజులకు పైగానే డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు ప్రభాస్. కల్కి విడుదల తర్వాత మారుతి రాజా సాబ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు ప్రభాస్. ఇప్పటికైతే ప్రాజెక్ట్ కే కారణంగా ప్రభాస్ ప్లాన్స్ అన్నీ మారిపోతున్నాయి. చూస్తుండగానే సంక్రాంతి వచ్చి 4 రోజులు కావస్తోంది. అప్పుడొచ్చిన సినిమాల సందడి ఇప్పటికీ కనిపిస్తోంది. ఇక 4 రోజుల కింద థియేటర్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడిన ఈ సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీలో వార్కు సిద్ధమవుతున్నాయి. ఒకేసారి పండుగ సినిమాలన్నీ డిజిటల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. మరి సంక్రాంతి మూవీస్ ఓటీటీ డేట్స్ పై స్పెషల్ స్టోరీ చూసేద్దామా? ఏదేమైనా సంక్రాంతి సీజన్ అంటేనే వచ్చే మజా వేరు. అప్పుడుండే సందడి ఏడాదంతా గుర్తుండిపోతుంది. ఈసారి కూడా ఇదే జరిగింది. పండక్కి గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నాసామిరంగా వచ్చాయి. తమిళ ఇండస్ట్రీలో అయలాన్, కెప్టెన్ మిల్లర్ లాంటి మూవీస్ వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకే సీజన్లో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 3నే ఓ ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా విడుదల చేశారు మేకర్స్. థియేటర్స్లో ఫ్లాప్ అవడంతో ఎర్లీ విండో కింద ముందుగానే డిజిటల్కు సైంధవ్ని ఇచ్చేశారు. ఇక ఫిబ్రవరి 9న గుంటూరు కారంతో పాటు కెప్టెన్ మిల్లర్, అయలాన్ విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్ అయలాన్ అయితే తెలుగు థియేటర్స్లో రిలీజ్ అవ్వకుండానే ఓటీటీకి వచ్చేస్తోంది. అయలాన్ను జనవరి 26న తెలుగులో విడుదల చేయాలనుకున్నా అనివార్య కారణాలతో అది కుదరలేదు. దాంతో నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరో సంక్రాంతి సినిమా నాసామిరంగ సైతం ఫిబ్రవరి 15న ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతోంది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం 4 రోజులకు ఓటీటీలో వచ్చేస్తోంది. హనుమాన్ మాత్రమే మార్చి 2వ వారంలో ఓటీటీలోకి రానుందని తెలిపారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. నిన్నటి వరకు థియేటర్స్ లో ఇంకా అవే సినిమాలు రన్ అవుతూ ఉన్నాయి.
రిపబ్లిక్ వీకెండ్లోనూ 2-3 సినిమాలు వచ్చినా అవి వచ్చినట్లు కూడా గుర్తులేదు. ఇలాంటి టైంలో ఈ వారమే కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ వీక్ సినిమాలేంటి? బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి ఎఫెక్ట్ ఎంత? చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో మళ్లీ కొత్త సినిమాల కళ కనిపిస్తోంది. ఈ వారం 4 సినిమాలు వస్తున్నాయి. అందులో యాత్ర 2 ముందుగానే వచ్చేసింది. ఫిబ్రవరి 8న విడుదలైన యాత్ర 2కు టాక్ బాగానే వచ్చింది. పాలిటిక్స్ పక్కన పెడితే ఎమోషనల్ గా ఈ సినిమాను మహి వి రాఘవ్ బాగానే తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 9న ఈగిల్ వచ్చేస్తుంది. సంక్రాంతికి రావాల్సిన ఈగిల్ను మిగిలిన సినిమాల కోసం వాయిదా వేయించారు. ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇప్పించడానికి దిల్ రాజు అండ్ టీం చాలా కష్టపడ్డారు. అందులో వాళ్లు సక్సెస్ అయ్యారు కూడా. ఫిబ్రవరి 9న వస్తున్న తెలుగు సినిమా ఈగిల్ మాత్రమే. ఇక రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం ఇదే వారం వస్తుంది. ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాని తెరకెక్కించారు. జైలర్ లాంటి సినిమా తర్వాత వస్తున్న లాల్ సలాంను ఎందుకో మరి తెలుగులో ఎక్కువగా ప్రమోట్ చేయలేదు చిత్ర యూనిట్. రజనీ ఉన్నారు కాబట్టి ఏ మేర ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. మరోవైపు ఎస్కేఎన్ మారుతి కలిసి ట్రూ లవర్ సినిమాని తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 10న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఈ వారం వస్తున్న సినిమాల్లో ఏది ఆడియన్స్ మెప్పు పొందుతుందో చూడాలి. 3 నెలల్లో సినిమా తీసే దర్శకుడిని తీసుకువెళ్లి 3 ఏళ్లు ఒకే సినిమాపై కూర్చోమండం న్యాయమేనా? బొమ్మరిల్లు క్లైమాక్స్ లో సిద్ధులా నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది కదా. కానీ ఏం చేస్తాం, సినిమా ఇండస్ట్రీ కదా, అలా అరవలేం. ఇప్పుడు క్రిష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతకీ ఈయన పరిస్థితి ఏంటి? ఓజీ రిలీజ్ డేట్ వచ్చినా వీరమల్లు అక్కడే ఉన్నాడు. మరి క్రిష్ ఏం చేయబోతున్నారు? బేసిక్ గా ఇలాంటి ఓ పీరియాడిక్ వార్ డ్రామా చెయ్యాలంటే ఏ దర్శకుడైనా కనీసం 1-2 ఏళ్లు తీసుకుంటారు. కానీ క్రిష్ మాత్రం చాతకన్ని లాంటి సినిమాను కేవలం 78 రోజుల్లో తీశారు. అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్ కూడా 89 రోజుల్లోనే పూర్తి చేశారు. పైగా అది కూడా 2 భాగాలు. ఫలితం ఎలా ఉన్నా ఆ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశారు క్రిష్. కెరీర్లో ఏ సినిమాకు 6 నెలలకు మించి తీసుకోలేదాయన. ఎలాంటి సినిమా అయినా నెలల్లోనే పూర్తి చేసే క్రిష్ను హరిహర వీరమల్లు సందిగ్ధంలో పడేసింది. ఈ సినిమా మొదలై 3 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు కనీసం సగం షూటింగ్ పూర్తి కాలేదు. పీరియాడిక్ డ్రామా కావడంతో పవన్ గెటప్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఇతర సినిమాలతో పాటు పొలిటికల్ బిజీ కారణంగా వీరమల్లుకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు పవన్. అందుకే ముందుకు కదలట్లేదు ఈ ప్రాజెక్ట్. పవన్ ను నమ్ముకుంటే కష్టమనే కరోనా టైంలో 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్తో కొండపొలం చేశారు క్రిష్. ఇప్పుడు ఇదే చేయాలనుకుంటున్నారు. అనుష్క శెట్టితో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన వేదంకు ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా జేజమ్మతో మరో సినిమా చేయబోతున్నారు క్రిష్. దీని తర్వాతే హరిహర వీరమల్లు మళ్లీ సెట్స్ పైకి రానుంది. కమెడియన్లతో సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా? వాళ్లను హీరోలుగా పెడితే ఆడియన్స్ చూస్తారా? ఇలా ఎన్నో అనుమానాలుంటాయి నిర్మాతల్లో. కానీ కొందరు మాత్రం అలాంటి రిస్క్లే చేస్తుంటారు. ఏం వాళ్ళకేం తక్కువ, కమెడియన్లు హీరోలైతే కలెక్షన్లు రావా అంటూ అటువైపే వెళ్తున్నారు. టాలీవుడ్లో ఈ మధ్య హాస్య నటులే కథానాయకులుగా మారుతున్నారు. కమెడియన్ల హీరోలు కావడం కొత్తేం కాదు. అప్పట్లో రేలంగి రాజబాబు నుంచి నిన్నటి బ్రహ్మానందం అలీ మీదుగా నేటి సునీల్ వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా నటించారు, మెప్పించారు కూడా. ఈ జనరేషన్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం, బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నారు కూడా. సుహాస్ కూడా కమెడియన్ గానే వచ్చారు. కానీ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరుస విజయాలతో హీరోగా దూసుకుపోతున్నారు. తాజాగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా చారి 111 సినిమాతో హీరోగా మారారు. కీర్తి కుమార్ తెరకెక్కిస్తున్న ఈ స్పై కామెడీ మార్చి 1న విడుదల కానుంది. వెన్నెల కిషోర్ మాత్రమే కాదు, ఈ నగరానికి ఏమైందిలో మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అనే డైలాగ్ తో ఫేమస్ అయిన అభినవ్ గోముటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నారా అనే పేరుతోనే ఓ సినిమా వస్తోంది. అజయ్ ఘోష్ తో మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేస్తున్నారు కొత్త దర్శకుడు శివపాలడుగు. ఇక వైవాహర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టర్ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.